కూరగాయల్లో రారాజు ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కూరగాయల్లో రారాజు అంటే వంకాయనండి. కూరగాయల్లో ఎక్కువగా మనకు సీజనల్గా దొరికేటువంటి కాయ ఏదన్నా ఉందంటే వంకాయ. ఈ వంకాయని గత 1 year నుంచి మనకు ఇక్కడ మహిళా రైతు కనిపిస్తున్నారు కదా, భారతి గారు. ఈ ప్రదేశం వచ్చేసి యాచారం, మనకు రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇక్కడ ఈమె ఒక స్పెషల్గా సంబంధించినటువంటి ఐటమ్, ఒక ఫెర్టిలైజర్ని వాడారు. ఈ ఫెర్టిలైజర్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు, ఎలా వాడారు, ఎన్ని రోజులు వాడారు, ఎన్ని రోజులు పంటకు వాడారు అనే విషయాలు కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన పేజీని ఫాలో అవ్వండి. ఇక ఇంటర్వ్యూలోకి అమ్మా. నమస్తే భారతి. నమస్తేనా. చాలా రకాలైనటువంటి వ్యవసాయ పంటలను వదిలిపెట్టి మీరు ఈ కూరగాయల సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మాకు ఇది టౌన్ కు దగ్గరనా, మాకు కూరగాయల మార్కెటింగ్ ఎక్కువ వస్తుంది, దాని వల్ల వేసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? ఈ సంవత్సరం వేసినాం. ఈ సంవత్సరమే సాగు చేస్తున్నారు. ఓకే. మా తోట చూస్తే చాలా పచ్చగా ఉంది. మీరు ఎలాంటి ఎరువులను వాడుతున్నారు దీనికి? మేము అప్పుడు వీరియా డిఏపి వాడేవాళ్ళమన్నా, అది ఇప్పుడు ఆపినాం. ఎందుకమ్మా? ఎందుకంటే అది కొంచెం మాకు రిజల్ట్లు చూపించట్లేదన్నా, కొంచెం మంచిగా రావట్లేదు, దానివల్ల అది ఆపేసినాం. మరి ఇప్పుడేం వాడుతున్నారమ్మా? మరి అది కాకుండా ఇప్పుడనా శౌర్య 36 అనేది బ్యాగ్ ఉందన్న, అది వాడుతున్నాం. సరే, మీరు యూరియా డిఏపికి మీకు పెద్దగా రిజల్ట్ రాలేదన్నారు, శౌర్య 36 రిజల్ట్ వచ్చిందన్నారు. ఎలా వచ్చిందని మీరు చెప్పగలుగుతున్నారు? వచ్చిందనా, మాకు చెట్లు బాగా కొమ్మలు వచ్చినాయి, బాగా కాపు వచ్చిందనా. చెట్లు మాత్రం పెద్ద గుబురుగా వచ్చింది. చెట్లు అయితే మాకు మంచిగా ఉంది. ఏది పురుగు అనేది, ఏది ముడతలు అనేది ఏమి లేదు. అది వేసినప్పుడు మాకు చెట్లు బాగా కనిపించింది. తోట కూడా నీటిగా ఉంది. నీటిగా ఉంది. మీరు ఎలా వేసారు? మాది డ్రిప్ లో వేసారా లేకుంటే చెట్టుకి వేసుకుంటా వచ్చారా? ప్యాకెట్ లో 14 ప్యాకెట్లు వస్తాయి బస్తాలో. మేము మంచిగా కలుపుకున్నాం. కలుపుకొని చెట్టు దగ్గర పోసుకొచ్చినాం. అది పోసిన తర్వాత 5-6 రోజులకి మాకు వంకాయ తోట బాగుంది. మామూలుగా వంకాయ తోట వేసిన తర్వాత ఎన్ని రోజులకు మీరు ఈ ఫెర్టిలైజర్స్ ఎరువులు వాడాలి? ఇది నెలలో వేసినామన్నా, మాకు తెలిసింది నెలలో. చెట్లు వేసినప్పుడు నెలలో మేము వాడినాం. మామూలుగా ఇది ఎన్ని రోజులు వాడాలని చెప్పారు కంపెనీ వాళ్ళు? అది ఇంకా వాడుకోవచ్చు అన్న, ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. మాకు అది బాగుంది. ఇంకా మేము ఏ మందు వాడం, ఇంకా అదే వాడతాం. ఈ శౌర్య 36 అనేది మీకు ఎవరు చెప్పారు? ఎరువుల షాప్ అతను చెప్పాడా లేకుంటే మీరు యూట్యూబ్ అలాంటి ఏమైనా? లేదన్నా, మాకు ఎరువుల షాప్ అతనే చెప్పిండు. ఎరువుల షాప్ అతనే చెప్పిండు. అదే వాడుతున్నాం ఇంకా మేము. దాని ధర ఎంతమ్మా? దాని ధర ఉంటదన్నా ఒక 700 రూపాయలు. అంటే రేటు మనకు రీజనబుల్ గా అనిపిస్తుందమ్మా? అనిపిస్తుందన్నా. రేట్ పోయినా పర్వాలేదు, మాకు తోట అయితే బాగుంది. అదే చాలు. మిగతా పంటలకు ఏదన్నా వేసారా మీరు ఆ ఎరువుని? వేస్తున్నామన్నా. ఇంకా వంకాయలకు ఫస్ట్ వేసినాం. ఇప్పుడు మిర్చికి టమాటాలకు అన్ని వేస్తున్నాం. మిర్చికి టమాటాకు కూడా వేస్తున్నారు. ఇంకా అదే మందు మాకు వాడడానికి. మీరు తోటి రైతులకు చెప్పాలంటే శౌర్య 36 గురించి మీరు ఏం చెప్పగలరు? శౌర్య 36 గురించి అంటే మాకు తోట అయితే మాకైతే బాగుందనా. వాళ్ళకి ఎట్లా ఉంటుందో గానీ ఇప్పుడు మేము వాడినాం కాబట్టి దీని గురించి అయితే మాకు బాగా రిజల్ట్ వచ్చింది. ఇది మాకు మంచిగా అనిపిస్తుంది. అన్ని మందులతో కన్నా ఈ మందు మాకు బాగా పనిచేసింది. అది నాకైతే మంచిగా ఉందనా. నేను కూడా ఒక రైతునే, అందరు రైతులకు తెలియాలంటే మాకు మంచిగా పనిచేసింది. మా భారతి చెప్పండి, తోటి రైతులకి ఈ శౌర్య 36 గురించి మీరు ఏం మాట చెప్తారు? ఈ శౌర్య 36 అనా మా తోటకైతే బాగా పనిచేసిందనా. మా వంకాయ తోటకి బాగా పనిచేసింది. కొమ్మలు గాని ఎగురు గాని అన్ని గ్రోత్ గా బాగా వచ్చిందనా. నేను చెప్తున్నా, రైతు అందరు కూడా వేసుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరు రైతులకి శౌర్య 36 ప్యాకెట్ వాడమని నేను చెప్తున్నా. మాకైతే మంచిగా పనిచేసింది. అయితే ఒక రైతు లెక్క నేను మంచిగా అందరినీ రైతుల్ని అంటున్నా, బాగా పనిచేసిందన్న. ఇదైతే మాకు అందరు ఇది వాడుకోవాలని నేను కోరుకుంటున్నా. చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషం. మన మహిళా రైతు భారతి గారు చెప్పే మాట ఏంటంటే, ఈ శౌర్య 36ను వాడడం ద్వారా మా పంట యొక్క పెరుగుదల, ముఖ్యంగా చెప్పాలంటే తల్లివేరు వ్యవస్థ కానీ, పిల్లవేరు వ్యవస్థ కానీ, పక్కన వచ్చే పిలకలు కానీ, చిగురు కానీ, అలాగే పూత కానీ, చూడండి చెట్టు దట్టంగా ఉండడం కానీ, ప్రతిదీ పిన్ టు పిన్ అయితే రావడం జరిగింది. తోటి రైతులు ఇది వాడుకోవచ్చు. దీని ద్వారా మంచి రిజల్ట్ ఉందని తెలియజేయడం జరిగింది. మీలో ఎవరైనా సరే శౌర్య 36ను వాడాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ కన్నా వెళ్ళొచ్చు, అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కైనా కాల్ చేయొచ్చు. అలాగే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మీ ఫెర్టిలైజర్ షాప్స్ డిస్ట్రిబ్యూటర్స్ని ఎవరైనా కొని మీరు ఈ శౌర్య 36ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఇప్పుడే మన పేజీని ఫాలో చేయండి.